పరిశుద్ధ గ్రంథం నుంచి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అలాగే ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. హల్లెలూయా. అందరం కూడా తలనొచ్చిన ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మెచ్చటికి గొప్ప సమయాన్ని బట్టి దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతో మందిని యొక్క వాక్యమును వినలేక, వారి విశ్వాసములో వారు బలపడలేక భక్తిహీనులుగా ఉన్నారు దేవా తండ్రి. అవును ప్రభా, మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము దేవా. ఈ లోకంలో మాకు మధ్యవర్తి అవసరం లేదు గాని ప్రభువా, మీరు మాత్రమే మాతో మాట్లాడి మా యొక్క హృదయమును బలపరచమని అడుగుచున్నాము దేవా. మీరే మాకు సహాయం దయచేయమని, ఇదిగో ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోనమని, వారి హృదయాలను మీరు బలపరచమని, వారిలోనికి మార్పును మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికి వందనములండి. చదువుకున్నటువంటి లేఖన భాగములు రోమలకు రాసిన పత్రిక 3:23లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ఏ భేదము లేదంటున్నాడు. అది జాతి పరంగా, భాష పరంగా గాని, స్థితి పరంగా గాని, సాంప్రదాయాల ప్రకారంగా గాని, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు గాని ఏ భేదమును లేదు. అందరూ దేవుని దృష్టిలో ఒకే విధముగా ఉన్నారు. అంటే ఎవరు కూడా పాపము నుంచి తప్పించుకోలేరు అన్న విషయమును దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అందరూ పాపము చేస్తున్నారు. మనిషి పుట్టినది మొదలుకొని ఎప్పుడు కూడా పాపము చేసే పనిలోనే ఉంటున్నాడు. దేవునికి విరుద్ధముగా జీవించే జీవితంలోనే జీవిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యం మనిషికి అందబడుతుందో, దేవుని యొక్క వాక్యం ఆ మనిషితో మాట్లాడుతూ ఉందో, అప్పుడు మాత్రమే మనిషి మారగలుగుతున్నాడు. గాని పుట్టినది మొదలుకొని మానవుని స్వభావము పాపపు స్వభావం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే దేవుని సమక్షంలో జీవించడానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి మనం అర్హులు కాలేకపోతున్నాం. ఆయన పవిత్రతను, ఆయన మహిమను పొందలేకుంటున్నాం. ఎందుకంటే పాపము మనల్ని ఆయన నుంచి విడదీస్తా ఉంది. పాపం అన్నది ప్రతి మనిషిలో ఉంది. మనం చూసుకున్నట్లయితే ఆదాములో ప్రవేశించిన ఆ పాపము మనందరికి వారసత్వంగా వచ్చింది. అందుకే ప్రతి ఒక్కరిలో పాపం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పాపము నుంచి నువ్వు బయటపడాలి అంటే, ఆ దేవుని మహిమను నీవు పొందుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపములన్నీ కూడా తన రక్తంతో కడిగి మనలను విమోచన కలిగించాడు. మనందరికీ ఆయన దయ వలన తిరిగి మరలా మనము ఆ మహిమను పొందుకొనగలుగుతున్నాం. అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అంటా ఉన్నాడు, తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ, అంటే విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి కూడా దేవుని కుమారులయ్యే అధికారమును దేవుడిస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా పాపమును పోలుస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. అంటే నువ్వు ఎప్పుడైతే మంచి పని చేయవో నీవు తలనెత్తుకోలేవు. ఎప్పుడైతే నువ్వు మంచి పని చేస్తావో నీవు గర్వంగా ఉంటావు. ఆ మంచి పనిని నడిపిస్తుంది అని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. ఒకవేళ నువ్వు సత్క్రియ చేయకుంటే నీ వాకిటినే పాపం ఉంది. ఎప్పుడెప్పుడు ఆ పాపము నీలోనికి వద్దామా అని సిద్ధముగా ఆ పాపం అనేది నీ కోసము వెయిట్ చేస్తా ఉంది. అంతేకాకుండా ఆ పాపానికి నీ పట్ల వాంఛ కలుగుతా ఉంది. నిన్ను జయించాలని, నిన్ను ఎంతగానో ఆకర్షించాలని, నీ మీద ఆధిపత్యము చెలాగించాలని ఆ పాపము చూస్తా ఉంది. అందుకే చివరికి ఆ పాపము నిన్ను ఏలే విధముగా ఉంది. నీ శక్తిని, నీకున్న ప్రతిదీ కూడా అధికారము ఆ పాపము తీసుకుంటా ఉంది. దానికి కారణం ఏమిటంటే,
మనిషి సత్క్రియ చేయలేక దేవుణ్ణి ఏ మంచి పని చేస్తే నాలోంచి పాపం వెళ్ళిపోతుంది, నేను ఎలాగుంటే నా జీవితం మారుతుంది అన్న విషయము మనిషికి తెలియక దేవుని మహిమను కోల్పోయి ఆ పాపమును, ఆ వాకిట పొలుచున్న ఆ పాపమును మనిషి తీసుకుంటా ఉన్నాడు అన్న విషయాన్ని మనకు దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఎందుకు ఈ పాపము గురించి దేవుడు ఇంతగా తెలియపరుస్తున్నాడు? ఎందుకు ఈ సత్క్రియ చేస్తే నీలో పాపము ఉండదు? ఒకవేళ నువ్వు మంచి పని చేస్తే కయ్యను హేబేలుతో అంటా ఉన్నాడయ్యా, నువ్వు మంచి పని చేస్తే నీకు ఆ భయం ఉండదు కదా, నువ్వు మంచి పని చేస్తుంటే తలనెత్తుకొని ఉండేవాడివి కదా, ధైర్యంగా ఉండేవాడివి కదా అని కయ్యనుతో దేవుడు అంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా అంటున్న మాట ఏమిటంటే, నీవు నేను కూడా ఈ లోకంలో ధైర్యంగా నీ గుండె మీద చేసుకొని నేను పరలోక రాజ్యము పోగలను అని నీకు ఒక ధైర్యం రావాలి అంటే కొన్ని క్రియలు మనము కలిగి ఉండాలి, కొన్ని ఫలింపులు మన జీవితంలో ఉండాలి. ఆ ఫలింపులు నీలో లేకపోతే సాతాను నీపై అధికారమును చెలాగిస్తాడు. సాతాను నీపై అధికారము చెలాగించడమే కాకుండా నేను దేవుని నుంచి దూరము చేసి ఆయన మహిమను, ఆయన పవిత్రతను నీవు పొందుకొనకుండా చివరికి ఆ నిత్యాగ్నిలను వెళ్లే విధముగా సాతాను నిన్ను మార్చివేస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, చాలా మందికి తెలిసిన ఒక వాక్యం ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. అంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము అన్న విషయము నీకు తెలుస్తా ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ఆజ్ఞను అతిక్రమించాలన్న హృదయం నీకుంది చూడు, అదే పాపము అని దేవుడు అంటా ఉన్నాడు. అలాంటి పాపపు హృదయం నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, ఆ పాపపు స్వభావం నుంచి నువ్వు బయటికి రావాలంటే కొన్ని ఫలములు నీలో ఉండాలి. ఆ ఫలములు లేకపోతే నీవు నేను కూడా దేవుని రాజ్యంలో చేరలేము. ఎప్పుడైతే ఆ ఫలములు నీలో ఉంటాయో అప్పుడే నీ హృదయము దేవునితో ఉన్నట్టు. అందుకే దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే నీ అంతములో నువ్వు ఎలా ఉండాలంటే మేలైన వాడివిగా ఉండాల. ఆరంభము చిన్నదిగా మొదలైన నీ అంతము ఎంతో పెద్దగా ఉండాలి దేవునిలో అని వాక్యము సెలవిస్తా ఉంది. నీ గ్రోత్ గనక సరిగ్గా లేకపోతే నువ్వు పరలోక రాజ్యము చేరలేవు. అందుకే దేవుడు ఏమంటున్నాడైతే, రెండు విభాగాలుగా మనల్ని చేస్తా ఉన్నాడు, శరీరము, ఆత్మ. ఈ రెండు కూడా ఒకదానికొకటి సరితూగవు, ఒకటొకటి పట్టించుకోవు. అయితే మనందరితో దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటా ఉన్నాము. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆజ్ఞలను పాటించేవారు, ధర్మశాస్త్రమును ఫాలో అయ్యేవారు. ప్రధాన యాజకులు మొదలుకొని అందరూ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవారు. మరి వీరందరూ ఏమి చేస్తా ఉన్నారంటే, ఒకానొక సమయంలో ఒక వ్యభిచారపు స్త్రీని ఆయన దగ్గరికి పట్టుకొని వచ్చి, అయ్యా, ఈమె పాపము చేస్తూ మాకు దొరికింది కాబట్టి మా ధర్మశాస్త్ర ప్రకారము ఇలా పాపము చేసిన వారిని మేము రాళ్లతో కొట్టి చంపాలి. మరి నువ్వు ఏమి చెప్తావంటే, దేవుడు అంటున్న మాట గమనించండి. వారందరినీ చూసి ఏమంటున్నాడంటే, మీలో ఎవరైనా పాపము చేయని వారుంటే మొట్టమొదటిగా మీ మీద రాయి వేయండి అన్నాడు. మరి ఏ ఒక్కరైనా ఆమె మీద రాయి వేశారంటే ఏ ఒక్కరు కూడా ఆమె మీద రాయి వేయలేదు. అందరు కూడా పాపమును చేస్తున్న వారే. కానీ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు వాళ్ళు పాటిస్తున్నారు దేవుని మందిరంలో. కానీ దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ పరిశుద్ధతను ఆయన దగ్గర చూపించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు మనం కూడా చేస్తున్న పని ఏమిటంటే, దేవుని ఆజ్ఞలన్నిటినీ మనకు తగినట్టుగా మార్చుకొని అవే ఆజ్ఞలు అనుకొని మనం పాటిస్తూ మన పరిశుద్ధతను మనము కోల్పోయి అక్రమముగా జీవిస్తూ మనము చివరికి నరకంలో పడుతా ఉన్నాం. అందుకే ఆయన దగ్గరకు ఒక గుంపు వెళ్ళి ఏమంటున్నారంటే, అయ్యా, మీ నామమును మేము దయ్యములను వెళ్ళగొట్టాము, మీ నామమును మేము ఎన్నో అద్భుత కార్యములు చేశాము, మీ నామమున ఎన్నెన్నో కార్యములు మేము చేశామయ్యా, మేమందరం పరలోక రాజ్యానికి అర్హులమా అంటే ఆయన అంటున్న మాట, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అంటా ఉన్నాడు. అంటే దేవుని వాక్యము ఏమని సెలవిస్తా ఉంది, ఒక మనిషి ఆజ్ఞను పాటించడము అంటే దానిలో పరిశుద్ధముగా జీవించడము. ఒకవేళ ఆ పరిశుద్ధత నీలో లేకపోతే దేవుని వాక్యము నీతో అంటా ఉంది, నీవు అక్రమము చేసిన వాడవు, నీవు పాపము చేసిన వాడవని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడైతే ఆత్మానుసారముగా జీవిస్తాడో, ఎవడైతే శరీరానుసారముగా జీవిస్తాడో ఈ రెండిటిని బట్టి దేవుడు కొన్ని ఫలములను ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారముగా జీవిస్తావో నీలో ఈ ఫలములు రావాలి. ఎప్పుడైతే ఈ ఫలములన్నీ నువ్వు ఫలిస్తావో నీవు ఖచ్చితముగా పరలోక రాజ్యములో
ఉంటావు. ఏమిటి ఆ ఫలములంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మఫలములు నువ్వు ఎప్పుడైతే పాటించగలుగుతావో నీవు ఈ లోకంలో నా ఆజ్ఞలను పాటించిన వాడవు. ఎప్పుడైతే ఈ ఆత్మఫలములు నీవు ఫలిస్తావో నీవు నీ యొక్క క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్న వాడవు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని దేవుడు చెప్పినట్టుగా నీ జీవితములో నీవు చిన్నగా మొదలైన నీ జీవితము ఎప్పుడైతే ఈ ఆత్మఫలములన్నీ ఫలిస్తావో నీవు దేవునిలో ఎదుగుతున్న వాడవు. దేవునిలో నీ ఫలములు అభివృద్ధి చెందుకుంటున్న వాడవని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ ఆత్మఫలమును పాటించలేవో నీలో కొన్ని శరీర కార్యములు జరుగుతాయి. నీలో కొన్ని శరీర కార్యములకు నువ్వు చోటిచ్చిన వాడవవుతావు. నువ్వు ఎప్పుడైతే శరీర కార్యములకు చోటిస్తావో నీవు దేవుని రాజ్యములో చేరలేవు. ఏమిటి ఆ శరీర కార్యములు? ఆ కార్యములు ఏ శరీర కార్యములు చేస్తే మనము దేవుని నుంచి తప్పిపోతాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు ఆయన? ఇట్టి వాటిని చేయువారు. ఏవైనా సరే వీటిలో ఏది చేసినా కూడా దేవుని రాజ్యమును మీరెవరు కూడా స్వతంత్రించుకొనలేరని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ చెబుతున్న ఈ శరీర కార్యములు ఏవి కూడా నీలో ఉండకూడదు. ఒకవేళ నీలో ఈ శరీర కార్యములు ఉన్నాయా నీవు దేవుని రాజ్యమును చూడలేవు. దేవుని రాజ్యంలోకి నీవు అడుగు పెట్టలేవు. ఒకవేళ నువ్వు దేవునిలో ఉంటేనే ఈ కార్యాలు కొనసాగిస్తున్నావా? వేషధారణలాగా నీవు పైకి మాత్రము క్రైస్తవుడిగా కనబడుతూ నీ లోపల ఈ శరీర కార్యములు జరిగిస్తే నీవు నూతనముగా మారలేవు. అది నూతన జీవితము కాదు గాని ఆ వేషధారణ జీవితం వలన నీవు ఆయన రాజ్యంలోనికి చేరలేవని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ఈ దినమందు మనము ఈ ఆత్మఫలముల గురించి కాకుండా ఒక్కసారి ఈ శరీర కార్యముల గురించి మనం ఆలోచన చేస్తే, జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కొన్ని శరీర కార్యములు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు శరీర కార్యములు చేస్తావో నీ ఆత్మలో ఫలింపు ఉండదు. ఎప్పుడైతే నీ ఆత్మలో ఫలింపు ఉండదో ఈ శరీర కార్యముల వలన నీవు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు అని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ శరీర కార్యములు నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దాచుకుంటావో అప్పుడు నిన్ను నీవే పాడు చేసుకుంటావు. నిన్ను నీవే సర్వనాశనానికి అప్పగించుకుంటావు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? నువ్వు దేనికైతే ఎక్కువ ఆహారం పెడతావో అది మాత్రమే ఎక్కువగా పని చేస్తా ఉంది. ఒక 2 జంతువులు ఉంటే ఒక జంతువుకు ఆహారం బాగా పెట్టి ఇంకొక జంతువుకు ఆహారం పెట్టలేకపోతే అది యాక్టివ్ గా పని చేయలేదు. అలాగే నీవు నేను కూడా ఎప్పుడైతే శరీర కార్యముల యందు నువ్వు ఎక్కువగా ధ్యాస ఉంచితే నువ్వు దానిలోనే ఎక్కువగా ఉండగలుగుతావు. అప్పుడు నువ్వు దేవునికి దూరముగా అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారమైన క్రియలు చేయగలుగుతావో ఆత్మానుసారమైన క్రియలు నీ హృదయంలో నుంచి వస్తే ఎప్పుడైతే నువ్వు అలాంటి పనులు చేయగలుగుతావో నువ్వు శరీర కార్యములను అణిచివేస్తావు అని వాక్యము సెలవిస్తా ఉందండి. అయితే జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే ఈ శరీర కార్యములు మేము పాటించలేకపోతున్నాము, ఇన్ని స్థితిలో నుంచి బయటికి రాలేకపోతున్నాము, ఈ ఇబ్బందుల నుంచి, ఈ ఊబిలో నుంచి, ఈ బానిస తత్వంలో నుంచి ఎన్నో వాటికి అడిక్ట్ అయిపోయి ఉన్నాం, మేము వీటన్నిటి నుంచి బయటికి రాలేకపోతున్నామని ఎవరైతే చెబుతున్నారో వారందరినీ దేవుడు బలపరచడానికి ఒక వాక్యమును మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ వాక్యం అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో సెలవిస్తా ఉన్నాడు, మనము శరీరానుసారముగా నీ శరీరము ఏమి చెప్తే అది చేయడానికి మనము దానికి రుణస్థులము కామంట. మనం దానికి అప్పున్న వాళ్ళము కాదంట.
ఇప్పుడు ఒక వ్యక్తి అప్పు ఉంటే ఆ వ్యక్తి ఏ విధంగా అయితే అతనికి వడ్డీ చెల్లించాలి, ఆ అప్పును ఏ విధంగా అయితే చెల్లించాలో, ఈరోజు దేవుడు నీతో నాతో సెలవిస్తా ఉన్నాడు. నీ శరీరము చెప్పిన ప్రతిదీ చేయడానికి నువ్వు దానికి రుణస్థుడవి కావు. అంత నీ చేతిలోనే ఉంటది. ఏ పని చేయాలన్నా, ఏ పని చేయకూడదన్నా మొత్తం కూడా నీకే దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము హవ్వలు ఇద్దరు కూడా పాపములోన పడ్డారు. ఆ తినవద్దని చెప్పిన ఫలమును వారు తిన్నట్టుగా మనము చూస్తున్నాం. మరి దేవునికి తెలియదా ఆ చెట్టు ఒకవేళ అక్కడ ఉంచితే వారు తింటే పాపములో పడిపోతారంటది దేవునికి తెలుసు. ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తా ఉంది. నువ్వు చేసే ప్రతి పాపం ఆయనకు తెలుసు. కానీ దేవుడు అంటున్న మాట, ఆ స్వేచ్ఛను నీకు ఇచ్చాడు. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు, ఏది చేయకూడదు అనుకుంటున్నావు అనేది నీకే దేవుడు వదిలిపెట్టాడు. ఈరోజు నువ్వు ఏ పాపం నుంచి అయితే బయటికి రాలేకపోతున్నాను అనుకుంటున్నావో ఆ పాపానికి నువ్వు రుణస్థుడివి కావు. జాగ్రత్త. ఆ పాపం నుంచి బయటపడే సత్తా నీకుంది. ఆ శ్రమ నుంచి బయటపడే సత్తా నీకు దేవుడు ఇస్తా ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు, ఆత్మ చేత మీ శరీర కార్యములను చంపివేయండి అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారమైన ఫలములు నీ జీవితం నుంచి వస్తాయో నీ శరీర కార్యములన్నీ కూడా నీవు చంపివేసేవాడివిగా వాక్యము సెలవిస్తా ఉందండి. అందుకే మనందరం ఏం చేయాలి, మన శరీర కోరికలను చంపివేసుకోవాలి. అప్పుడే నీవు దేవునిలో నడిపించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు శరీర కార్యాలను చంపేసుకోలేవో నువ్వు దేవుని నుంచి దూరముగా పారిపోయే వాడిమిగా ఉంటా ఉన్నాము. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకము చేసుకుంటే, ఈ అడిక్షన్ నుంచి, ఈ పాపపు ఊబిలో నుంచి, ఈ శరీర క్రియల నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నీలో ఉన్న శరీర కోరికలను నువ్వు చంపివేసుకొని ఆత్మానుసారమైన జీవితంలోనికి నీవు రావాలి. అందుకే దేవుడు మన పట్ల గొప్ప కృపను మనకు చూపిస్తా ఉన్నాడు. నీవు ఆత్మానుసారముగా ఎదగలిగితే నీలో ఉన్న ప్రతి శరీర కార్యమును నీవు జయించగలుగుతావు. హల్లెలూయా. అయితే మనందరం జ్ఞాపకం చేసుకుందాం, ఈ శరీర కార్యములు, సాతానును మనల్ని దేవుని నుంచి దూరము చేస్తున్నటువంటి ఈ శరీర కార్యములు ఎలా ఉంటాయంటే ఒక కుష్ఠరోగం లాగా ఉంటాయంట. ఎప్పుడైతే మనిషికి కుష్ఠరోగం వస్తుందో అతడు అందరితో ఉండలేడు. అందరితో పాటు అతను జీవించకుండా సపరేట్గా ఉండాల్సింది వస్తుంది. ఎప్పుడైతే ఆ కుష్ఠరోగము ఇంకొకరికి అంటుతుందో అలాగా వ్యాప్తి చెందుతూ వస్తుంది. అతనొక్కడు సపరేట్ జీవించాల్సి వస్తుంది. ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుంది. అయితే ఈ కుష్ఠరోగం అనేది వచ్చినది ఆ మనిషికి కూడా తెలియదంట. అంత భయంకరంగా ఈ కుష్ఠరోగం అనేది మనిషిలోనికి ఎంటర్ అవుతుంది. మొట్టమొదటిగా కుష్ఠరోగం అనేది కంటిలో వస్తుందట. ఆ కంటిలో వచ్చిన ఆ కుష్ఠరోగము పెరుగుతూ పెరుగుతూ ఆ ఒళ్ళంతా కూడా వ్యాప్తి చెందినప్పుడు మాత్రమే అతనికి ఇదిగో నాలో ఈ కుష్ఠరోగం వచ్చిందనేది అతనికి అర్థమవుతుంది. ఈ పాపము కూడా ఎలాగూ అంటే సాతాను నిన్ను ఆ యొక్క ఊపిలో వేసేసి నిన్ను బానిసలుగా చేసేసిన తర్వాత, నువ్వు ఆ పాపములో కూరుకుపోయిన తర్వాత, నువ్వు దాని నుంచి బయటికి రాలేనప్పుడు ఆ యొక్క పాపపు విలువను నీకు తెలియపరుస్తాడు. ఆ పాపం వలన వచ్చే నష్టాన్ని నీకు తెలియపరుస్తాడు. అలాంటప్పుడు నీవు ఆ యొక్క ఉరిలో నుంచి నువ్వు బయటికి రాలేని విధముగా నిన్ను సాతాను తయారు చేస్తున్నాడు. అయితే ఈ దినమందు ఈ శరీర కార్యములన్నిట్లో నుంచి ఒక శరీర కార్యం గురించి మనము ఈరోజు నేర్చుకుందామండి. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ శరీర కార్యము, ఎంతగానో మనిషిని బాధించేటటువంటి, ఎంతగానో ఈ యొక్క శరీర కార్యానికి ఎంతో మంది అడిక్ట్ అయిపోయినటువంటి ఈ యొక్క శరీర కార్యం గురించి ఈరోజు మనము తెలుసుకుందామండి. అయితే చూద్దాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఏమిటి ఆ శరీర కార్యం అంటే? జారత్వము. ఏమిటి అసలు జారత్వం నుంచి దేవుడు దూరముగా పారిపో అంటున్నాడు? అసలు ఏమిటి ఈ జారత్వం అంటే? మనం గమనించినట్లయితే పెళ్లి అయిన తర్వాత చేసేటటువంటి దానిని వ్యభిచారం అంటా ఉన్నారు. పెళ్లి కాకముందు చేసే దానిని జారత్వము అంటా ఉంది బైబిల్. అంటే పెళ్లి కాకముందు ఒక పురుషుడు ఒక స్త్రీ చేసే ప్రతి పాపమును, తన దేహముతో జరిగించే ప్రతి కార్యమును దేవుడు అంటున్న మాట జారత్వము.
ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ భర్తను నీ భార్యని విడిచిపెట్టి పాపము చేస్తావో దానిని దేవుడు వ్యభిచారముగా చూస్తా ఉన్నాడు. దానిని వ్యభిచారం అని దేవుడు అంటా ఉన్నాడు. అయితే ఈ జారత్వము ఈ వ్యభిచారము రెండు కూడా ఒకే పోలికని కలిగి ఉంటాయి. ఈ రెండు కూడా మనిషి హృదయంలో నుంచే పుట్టుతా ఉన్నాయి. ఈ రెండు కూడా మనిషి శరీరమును ఎంతగానో నాశనము చేస్తున్నాయి. అందుకే నేను ఈ దినమందు ఈ రెండు విషయాలను కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జారత్వం, వ్యభిచారం ఈ రెండు కలిపి నేను చెప్తా ఉన్నాను. సపరేట్ గా చెప్పట్లేదు. కానీ ఈ జారత్వము ఈ వ్యభిచారం ఈ రెండు కూడా మనిషిని ఎలా పాడు చేస్తాయి, దీని ఊబిలో ఉంటే మనిషి ఎంతగా నష్టపోతాడు, ఇది ఈ రెండిట్లో మనం గనక ఉంటే దేవుని రాజ్యంలో మన పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుడు అంటున్న మాట జారత్వానికి దూరముగా పారిపోవాలంట. ఎందుకు జారత్వానికి దూరముగా పోవాలి అంటే మనుషుడు చేసే ప్రతి పాపము, ఈ లోకంలో చేసే ప్రతి పాపము మన శరీరానికి వెలుపల జరుగుతున్నాయంట, మన దేహానికి వెలుపల జరుగుతున్నాయి. కానీ ఒక జారత్వము మాత్రమే నీ శరీరాన్ని నాశనం చేస్తుందంట. హల్లెలూయా. అంటే జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో జరిగే ప్రతి పాపము కూడా మనిషికి వెలుపల అంటే నీ దేహానికి వెలుపల జరుగుతుంటే ఈ జారత్వము నీ శరీరాన్ని కుళ్ళుబట్టే విధముగా చేస్తా ఉంది. ఈ జారత్వము నీ శరీరం మొత్తం నాశనము చేస్తా ఉంది, ఒక కుష్ఠరోగం లాగా. అది నీ శరీరం అంతా పాకినప్పుడు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతుందో, నీ పక్కనున్న వారికి అది ఎంత అసహ్యంగా కనపడుతుందో ఈ జారత్వం అనేది కూడా అలాంటిదే అని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ జారత్వము వలన, ఈ శరీర సంబంధాల వలన, ఈ లైంగిక పాపాల వలన నీ దేహానికి ఎంతో హానికరము జరుగుతుంది. అందుకే పౌలు మనతో అంటున్న మాట, ఇది చాలా వ్యక్తిగతమైన పాపము, లోతైన పాపం అంటా ఉన్నాడు. అంతేకాదు ఇది నేను ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నిన్ను దెబ్బతీస్తుంది. కేవలము ఆగండి, ఆ జారత్వమును ఆపండి అని చెప్పడం లేదు, కానీ దాని నుంచి పారిపోండి అంటా ఉన్నాడు. అంటే ఎంత భయంకరమైన పాపము ఈ జారత్వము, ఈ వ్యభిచారము. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం చూసినట్లయితే యేసేపు పొటిఫర్ భార్య యేసేపును లొంగ తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆ యొక్క యేసేపు గారు ఆమె నుంచి పారిపోతా ఉన్నాడు. తన వస్త్రమును విడిచిపెట్టి, తన షర్టును విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత భయంకరమైనది జారత్వము. ఇంత భయంకరమైన జారత్వము నీలో నాలో ఉంటే అది ఎంతగానో క్షీణింపజేస్తుంది, నిన్నెంతగానో పాపములోనికి పడింపజేస్తుంది. నీ దేహమును నువ్వు దేవునితో మహిమపరచనీయకుండా చేస్తుంది. అందుకే ఏమంటున్నాడు కింది వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. ఏమంటున్నాడు ఆయన? మీ దేహాన్ని నాశనం చేసే ఈ జారత్వం గనక మీరు తీసేసుకోలేకపోతే మీ దేహము చెడిపోతుంది. మీ దేహము నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండదని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే మనం అందరం కూడా మన సొత్తు కాదంట, విలువ పెట్టి మనము కొనపడిన వారము. విలువ పెట్టి ఆయన రక్తము చేత కొనపడిన మనము దేవుణ్ణి మహిమపరచాలి నీ దేహముతో. అంటే నీ దేహం ఎంతో పరిశుద్ధంగా ఉండడము అవసరం. అందుకే ఒక వాక్యములు అంటా ఉన్నాడు, ఎవరైతే నా ఆలయమును పాడు చేస్తారో నేను కూడా వారిని పాడు చేస్తానంటున్నా. అంటే నువ్వు ఏ కార్యాలైతే నీ యొక్క దేహాన్ని నాశనం చేసుకుంటావో ఆ నాశనం చేసుకోవడం ద్వారా నువ్వు నాశనం అవడమే కాకుండా నీ పక్క వారి కూడా నాశనం అవుతున్నారండి. అంత భయంకరమైనది ఈ జారత్వము. అందుకే మన యొక్క ఆ యొక్క దేహమును ఎంతో పరిశుద్ధంగా చూసుకోవాల్సిన అవసరము మనందరికీ కూడా ఉన్నది. అయితే ఈ యొక్క జారత్వము, ఈ యొక్క వ్యభిచారం అనేది ఇప్పుడున్న లోకంలో చాలా చాలా విచ్చలవిడిగా అయిపోయింది. ఎవరు కూడా దీనికి అడ్డు చెప్పేవారు లేరు. ఎవరు కూడా దీనిని అడ్డుకోవడానికి లేదండి. కోర్టులే చెబుతా ఉన్నాయి, ఇద్దరికి ఇష్టమైతే వారిద్దరు కలిసి ఉండొచ్చు. మరి అడ్డు చెప్పేది ఏమైనా ఉన్నదంటే అది కేవలము దేవుని వాక్యము మాత్రమే. ఈరోజు నీతో దేవుని వాక్యము సెలవిస్తుంది, నీవు జీవిస్తున్న వ్యభిచార జీవితము, నీవు జీవిస్తున్న ఈ జారత్వము నీకెవ్వరు అడ్డు చెప్పేవారు లేరేమో గాని దేవుని వాక్యం నీతో అంటుంది, ఒకవేళ నువ్వు ఈ పాపాన్ని కొనసాగిస్తే నీ దేహముతో నువ్వు నన్ను గణపరచలేవు. నీ దేహముతో నాకు ఎన్ని పనులు చేసినా ఈ కార్యము పెట్టుకొని నువ్వు నా రాజ్యంలోనికి చేరలేవని వాక్యం.
అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క జారత్వము, ఈ యొక్క వ్యభిచారం ఇంత విచ్చలవిడిగా ఈ లోకంలో అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలంటే, మొట్టమొదటిగా నీ కన్ను. ఎప్పుడైతే నీ కన్ను చెడిపోతుందో నీ దేహం అంతా కూడా చెడిపోతుందని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ కంటితో చూసేదాన్ని గనక సరిగ్గా చూడవో, నీ హృదయపు ఆలోచనలు, నీ శరీర కోరికలు, నీ దేహం అంతా కూడా ప్రవర్తించడము మారిపోతది. అంటే నీ కన్నును నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. జారత్వానికి, యొక్క వ్యభిచారానికి మొట్టమొదటి అడుగు ఏమైనా ఉన్నదంటే అది నీ కన్ను మాత్రమే. నీ కంటిని గనక నువ్వు జాగ్రత్తగా చూసుకోనకపోతే చివరికి అది నిన్ను నాశనము చేస్తది. ఆ పాపంలో పడే విధముగా చేస్తుంది. ఎప్పుడైతే నీ కన్ను నీకు వాంఛ కలిగింపజేస్తుందో, అంటే అది దాని మీద ఇష్టము కలిగింపజేస్తుందో, నీ హృదయము దాన్ని బట్టి ఆలోచనలు పుట్టిస్తది. ఎప్పుడైతే మనిషి హృదయము చంచలతత్వమైనదని వాక్యం సెలవిస్తుంది. అంటే మనిషి ఆలోచనలు ఎప్పుడు కూడా స్థిరముగా ఉండవు. ఎప్పుడైతే నీ కన్ను దానిని ఆశించిందో నీ హృదయానికి కూడా వాంఛ కలుగుతుంది. దానిని బట్టి నీలో చెడు ఆలోచనలు పుడుతాయి. పాపం ఎప్పుడు బయట కాదు గాని ఎప్పుడు కూడా హృదయము నుండే ఆలోచనలు మొదలైతాయి. ఆ పాపము చేయడానికి, ఆ పాపము చేయకుండా ఉండడానికి నీ హృదయంలోనే ఆలోచనలు మొదలైతాయి. చివరికి ఆ హృదయంలో కలిగిన వాంఛ, ఆ యొక్క చెడు ఆలోచనలే నీ కోరికలను తీర్చుకోవడానికి నీకు సహకరిస్తాయి. నీ శరీరంలో ఆ యొక్క వాంఛను తీసుకోవడానికి ఆ కోరికలు ఇంకా ఎక్కువగా రేకెత్తించుతాయి. ఎప్పుడైతే నీ శరీరంలో ఈ కోరికలు ఎక్కువగా అవుతూ ఉన్నాయో నీ పవిత్రతను నువ్వు మర్చిపోతావు. వీటన్నిటిని నువ్వు మర్చిపోతావు. చివరికి నీకున్నది ఒకటే ఒకటి ఆశ. ఆ శరీర ఆశలను తీర్చుకోవడానికి నీ పవిత్రతను వదిలిపెట్టి జారత్వమును, వ్యభిచారము చేయడానికి సిద్ధపడతావు. దానికోసము ఎంత సాధనైనా చేస్తావు. దానికోసము ఎన్ని సంబంధాలైనా పెట్టుకుంటావు. దానికోసము నిన్ను నీవే మర్చిపోయేంతగా నీ కన్ను, నీ కన్ను నుంచి నీ హృదయము, నీ హృదయం నుంచి నీ శరీరపు ఆలోచనలు, ఆ శరీరపు ఆలోచనల నుండి నీ పవిత్రతను నువ్వు విడిచిపెట్టి చివరిగా అన్ని సంబంధాలకు నువ్వు వెళుతావు. చెడు స్నేహాలకు నువ్వు వెళుతావు. చెడు సంబంధాలను నువ్వు కోరుకుంటావు. అందుకే ఇవన్నీ నువ్వు చేయడం వలన, వీటన్నిటిని నువ్వు చేయడం వలన చివరికి నిన్ను నీవే, నీ దేహం అంతా కూడా చెరిపేసుకునే విధముగా సాతాను నిన్ను చేస్తాడు. అందుకే ఎందుకు ఇంతమంది దీనికి అడిక్ట్ అయిపోతున్నారంటే మొట్టమొదటిగా సాతాను. ఈ సాతాను నిన్ను ఏం చేస్తా ఉన్నారంటే ఒక చిన్న ఉచ్చు లాంటిది నీకు బిగిస్తా ఉన్నాడు. నీ కంటితో పాపమును చూసే విధముగా చూస్తున్నాడు. నీ హృదయముల ఆలోచన రేకెత్తింపజేసి నీ శరీర కోరికలను తీర్చుకునేలాగా చేస్తున్నాడు. ఈ జారత్వపు వలను సాతాను ఎంతగానో ఉపయోగిస్తున్నాడు. ఇది దేవుల్లో ఉన్నవారు సైతము దీనిలో పడిపోతున్నారంటే ఎంత భయంకరమైన పాపం ఒకసారి ఆలోచన చేయండి. దావీదు దేవుళ్ళు అంత గొప్పగా ఉన్న వ్యక్తే ఒక స్త్రీని చూసినప్పుడు, అతని హృదయంలో ఆలోచన రేకెత్తించినప్పుడు, ఆ శరీర కోరికలు తీర్చుకోవాలని ఆమెను పిలిపించుకొని తన భర్తను చంపించి ఎంతగా అతను దిగజారిపోతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన జీవితంలో కూడా సాతాను పెడుతున్న ఈ వలలో నీవు పడ్డావనుకోండి, నీ పవిత్రతను కోల్పోతావు. నీ యొక్క శరీరం అంతా నువ్వు నాశనము చేసుకుంటావు. ఇంకా ఎక్కువగా నిన్ను ప్రభావితము చేసేవి ఏమిటంటే ఈ లోకము, లోకంలో ఉన్న సినిమాలు, లోకంలో ఉన్న మోసపూరిత స్నేహాలు, అంతేకాకుండా ఈ లోకంలో ఉండే ఎన్నెన్నో కామ కోరికల వల్ల పిల్లలలో నుంచి పెద్దల వరకు కూడా ఈ ఆలోచనల గురించి, వీటి గురించి ఎంతగానో వారిలో ఈ పాపపు కోరికలు పుడుతా ఉన్నాయి. చాలా మంది కూడా ఈ యొక్క లోక ప్రభావం చాలా పడుతుంది. ఎవరు కూడా అడ్డు చెప్పేవారు లేకపోవడం వలన, ఎవరు కూడా దీనిని కనిపెట్టలేనంతగా ఈ పాపము హృదయములో జరుగుతా ఉంది. అప్పుడు మనిషి ఏం చేస్తా ఉన్నాడు? ఈ లోక ప్రభావం ఎక్కువగా అవ్వడం వలన వాటికి అట్రాక్ట్ అవుతా ఉన్నాడు. ఒకడు గనక పాపము చేస్తే వీడు చేయాలని ఆశ కలుగుతా ఉన్నాడు. ఒకడు గనక అమ్మాయితో తిరిగితే వీడు తిరగాలని ఆశపడుతున్నాడు. ఒకడు గనక ఇంకొక విధముగా వాడు జీవిస్తే నేను కూడా అలాగ ఉంటే బాగుండు అనే ఆలోచనతో రేకెత్తేలాగా ఈ లోకపు ప్రభావం మనుషుల మీద పడుతా ఉంది. ఇంకా ఏమిటంటే దుష్ట సాంగత్యము, తప్పుడు స్నేహాలు, తప్పుడు బంధాలు, వీటన్నిటి వలన మనిషి ఎంతగానో తనను తానే కోల్పోతా ఉన్నాడు. నిజమైన సంబంధాలు కోల్పోతా ఉన్నాడు. దేవునితో ఉండాల్సిన బంధాన్ని కోల్పోతా ఉన్నాడు. తప్పుడు స్నేహాల వలన, తప్పుడు సంబంధాల వలన మనిషి చివరికి కాస్త తన జీవితాన్నే నాశనం చేసుకుంటా ఉన్నాడు. మనం అందరం చూస్తా ఉన్నాం. చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తప్పుడు స్నేహాలతో వెళ్ళి తప్పుడు బంధాలు పెట్టుకొని చివరికి అన్నీ కోల్పోయినాడు. ఈరోజు మనము కూడా చాలా మంది కూడా ఇలాంటి లక్షణాల్లో పడడానికి కారణం ఏమిటంటే తప్పుడు బంధుత్వము, తప్పుడు స్నేహముల వలనే.
అంతేకాకుండా సరైన ఆత్మీయత లేకపోవడము, చెప్పేవాడు లేకపోవడము, ఒకడు మునిగిపోతున్నట్టే వాడిని విడిచిపెట్టే వారే ఎక్కువ మంది ఉన్నారు కానీ వాడిని కాపాడేవారు తక్కువ మంది అయిపోయినారు. వాడు ఆ ఉచ్చులో ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకుని రావడానికి కూడా ఆత్మీయత లేకపోవడం వలన మనిషి ఎంతగానో దానిలోనే ఉండిపోతా ఉన్నాడు. ఆత్మీయత లేకపోవడం వలన ఆ పాపములోనే మునిగిపోతా ఉన్నాడు. ఇంకా దేవుని భయం అంటారా, అస్సలు అది ఉండనే ఉండదండి. ఇన్ని ఆలోచనలు, ఇన్ని కోరికలు, ఇంతగా అన్ని సంబంధాలు పెట్టుకున్న వానిలో దేవుని భయము ఏ విధముగా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంతగా మనిషి విచ్చలవిడైపోతా ఉన్నాడు. ఇంతగా మనిషి విచ్చలవిడ అవ్వడము ద్వారా గమనించండి, చివరికి దేవునికి దూరమైన జీవితము, ఎప్పుడు కూడా తిరిగి రాలేనటువంటి జీవితము, తనను గాయపరుచుకునే జీవితము, తన శరీరమును, తన సొంత నాశనమును తానే కోరుకునేటటువంటి ఘోరమైన జీవితము ఈనాడు మనిషి జీవిస్తా ఉన్నాడు. దానికి కారణమైన ఈ లక్షణాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కన్ను, నీ హృదయము, నీ శరీరపు ఆలోచనలు, నీ యొక్క సాతాను వలలు, తప్పుడు బంధము, ఈ లోక ప్రభావము, ఆత్మీయత లేకపోవడము, దేవుని భయము లేకపోవడము, వీటన్నిటి వలన మనిషి చివరిగా జ్ఞాపకం చేసుకుంటే ఎంతగానో ఈ యొక్క శరీర కోరికలకు వీటన్నిటికీ లోనయ్యి దానిలో బానిసగా అయిపోయి చివరికి మనిషి నరకానికి గురైపోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆమేన్. అయితే ఇంకా ముందరికి వెళ్దాం. ఈ జారత్వము, ఈ యొక్క వ్యభిచారము జరిగిస్తున్నటువంటి పురుషుల గురించి దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మలాకి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా. నీ పెళ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్తగా చేసుకొని వనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకుందాం, చదువుకున్నటువంటి ఈ 3 వచనాల కంటే ముందుగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ జారత్వము, ఈ వ్యభిచారం అనేది 2 శరీరాల కలయిక, 2 హృదయాల కలయిక. ఈ 2 సమ్మతించినప్పుడే వారు పాపమును చేస్తారు. ఆ యొక్క జారత్వం, వ్యభిచారము చేయాలంటే ఇద్దరికి కూడా ఆ యొక్క సమ్మతి అనేది అవసరం. మరి వీరిద్దరు ఇది చేస్తున్నారు కదా. మరి ఈ లోకంలో ఉన్న నీవు దేవుని దృష్టిలో ఈ పాపమును చేయకుండా ఉండాలంటే పెళ్లి కాకముందు నుంచే నువ్వు పరిశుద్ధముగా ఉండాలా, పెళ్ళైన తర్వాత నువ్వు ఇంకా పరిశుద్ధముగా ఉండవలసిన అవసరం ఉన్నది. కానీ ఈ లోకంలో చాలా మంది కూడా ఈ యొక్క ప్రేమను మనము చూస్తా ఉన్నాం. చాలా మంది పెళ్లి కాక మునిపే ఈ ప్రేమ గురించి మనము చూస్తా ఉన్నాం. అసలు దేవుని దృష్టిలో పెళ్లి కాకముందుకే ఈ ప్రేమ సంబంధం పెట్టుకోవచ్చా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే అస్సలు లేనే లేదండి. దేవుని దృష్టిలో పెళ్లి కాక ముందుకు నువ్వెంతగానో పవిత్రముగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పవిత్రముగా ఉంటావో అప్పుడు మాత్రమే నీవు దేవుని నియమమును పాటించిన వాడువుగా అవుతావు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆదికాండము 2:24 అంటా ఉన్నాడు, మనుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఆశ్రయించును, వారు ఏక శరీరం అగుదురు. అంటే తండ్రిని తల్లిని విడిచి మరి ఎక్కడికి వస్తా ఉన్నాడు? ఏక శరీరముగా తన భార్యతో, తన భర్తతో ఉంటా ఉన్నారు. అంటే జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు ఎంతగా జతపరిచాడు ఈ యొక్క పెళ్లి సంబంధాన్ని. ఇంతగా పెళ్లి సంబంధమును దేవుడు జతపరిస్తే ఇంతగా ఈ పెళ్లికి ఇంత వివాహమును ఎంతో ఘనమైనదని వాక్యము సెలవిస్తా ఉంది. అంత ఘనమైన ఈ నియమమును మీరు పెళ్లి కాకముందుకే వాటిని పాటిస్తే, పెళ్లి కాకముందుకే వాటిని మీ జీవితంలో జరిగిస్తే, ఆ పాపమును మీరు చేస్తే దేవుని నిబంధనకు మీరు లోనైన వారు కారు అని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ఆది నుంచే ఆదాము హవ్వల పెళ్లి దేవుడే జరిగించాడు.
మీరు ఏక శరీరముగా ఉండండి అని వారికి సెలవిచ్చాడు. మీరిద్దరు కూడా కలిసి బ్రతకండి అని వారికి సెలవిచ్చాడు. దేవుడు జతపరిచిన ఈ వివాహ బంధం అది ఆది కాలంలో మొదలైంది. అది ఇప్పటి వరకు కూడా ఆయనే జతపరుస్తున్నాడు. మరి ఆయన జతపరుస్తున్న ఈ వివాహాన్ని నీవు ఆ వివాహమును కాకుండా దాని వెనకలోనే నీవు సంబంధాలు పెట్టుకుంటే, నువ్వు పాపము చేస్తే, ప్రేమ పేరుతో పాపము చేస్తే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నీవు దేవుని నిబంధనను మీరిన వాడవు అని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రేమ పేరుతో కేవలం ఈ లోకం నుండి లస్ట్ కోసము, కొద్దిపాటి సంతోషం కోసం నువ్వు పాపము చేస్తే దేవుని ఆలయమైన నీ శరీరాన్ని నీవే నాశనము చేసుకుంటావు. నీ యొక్క ఆత్మీయత అంతా కూడా మోసం అయిపోతుంది. నీ ఆత్మీయ జీవితం అంతా నాశనం అయిపోతుంది. నీ శరీరం అంతా వాంఛ కలుగుతుంది. నీ కన్నులంతా కూడా పాపమును కోసము, నీ హృదయం అంతా పాపమును వెతకాలని ఆలోచన చేస్తాయి. చివరికి గమనించండి, నిజమైన ప్రేమ అంటే పెళ్లిలో పవిత్రతలో ఒకరినొకరు గౌరవించడం. అలాంటి ఆ యొక్క గౌరవించే తత్వము నీలో ఉండదు. పెళ్ళైన తర్వాత కూడా నీకు ఎన్నో నష్టములు వస్తాయి. పెళ్ళైన తర్వాత ఎన్నో ఇబ్బందులను పడాల్సి వస్తుంది. ఈ పాత బంధాల వలన నీ భవిష్యత్తులో నీ వివాహ సమస్యలు రావచ్చు. ఎన్నో అవమానాలు, ఎంతగానో నీ ఆత్మీయ బంధము దెబ్బతింటది. చివరికి నువ్వు సాతాను చిక్కులో పడి ఈ లైంగిక పాపము ద్వారా ఎంతగానో ఆనందమును, శాంతిని నువ్వు కోల్పోతావని వాక్యము సెలవిస్తా ఉంది. మరి దేవుని దృష్టిలో వివాహము కాకమునుపే నువ్వు చేసేటటువంటి ఏ పాపమైనా, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే, వివాహము కాకమునుపు నువ్వు పెట్టుకునే ఏ సంబంధమైనా జారత్వము, వ్యభిచారం అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో దేవుడు అంటున్నాడు, యూదా అనేటటువంటి వారు దేవుణ్ణి స్తుతిస్తున్న వీరు, దేవుళ్ళు ఉండవలసిన వీరు వారి భార్యలను విడిచిపెట్టి ఇంకొకరితో పాపమును చేస్తా ఉన్నారు. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకొని వారు పాపము చేస్తా ఉన్నారు. అలాంటి వారితో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తా ఉన్నాడంటే మీరు గమనించండి, వారందరూ కూడా వాళ్ళ భార్యను విడిచిపెట్టినప్పుడు వారికి దేవుడే సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా! వారి పెళ్లికి దేవుడే సాక్షిగా ఉన్నాడు. వారు పాపము చేసిన దేవుడే వారికి సాక్షిగా ఉండి వారికి తీర్పు విధిస్తారని వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుని వివాహం అన్నది కేవలం మాటల్లో కాదు గాని దేవుడే నీకు సాక్షిగా ఉంటా ఉన్నాడు. నీ వివాహ బంధానికి దేవుడే నీకు నిబంధన చేస్తా ఉన్నాడు. అలాంటి నిబంధన మీరి భర్తలు గనక తప్పు చేస్తే వారందరితో దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడా విశ్వాసఘాతకులు, మీరందరూ కూడా నాకు నచ్చని వారని వాక్యం సెలవిస్తా ఉంది. కొద్దిగైనా దైవాత్మ ఉంటే, కొద్దిగైనా దేవుని నమ్మిన వారుంటే మీరు ఇలాంటి పనులు చెయ్యరని వాక్యం సెలవిస్తుంది. అంటే జ్ఞాపకం చేసుకోనండి, భర్త సంఘమునకు శిరస్సైనని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భర్తగా పోలుస్తూ సంఘమును భార్యగా పోలుస్తున్నాడు. అలాంటి భర్తే తప్పు చేస్తే సంఘం ఏమైపోతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగనే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యజమానుడుగా ఉండవలసిన భర్తే తప్పు చేస్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎంతగానో నష్టపోతుంది అని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, కొంచెమైనా కూడా నీకు దేవుని భయం నీలో ఉంటే ఈ పనిని నీవు జరిగించవని వాక్యము సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు అంతగా నిన్ను ఫోర్స్ చేస్తా ఉన్నాడు? ఈ అక్రమ సంబంధాలు నువ్వు పెట్టుకోవద్దు, దేవుల్లో నీవు జీవించు, నేను పెట్టిన ఈ బంధను నువ్వు ఫాలో అని ఎందుకు దేవుడు ఇంతగా మనుషులను ఆయన చెబుతున్నాడు అంటే జ్ఞాపకం చేసుకోనండి, దేవుడి ఉద్దేశం అంతా ఒకటే, ఒక మంచి దైవభక్తి గల కుటుంబము ఆయనకు కావాలి. ఎప్పుడైతే నీ కుటుంబం అంతా దైవ భక్తితో ఉంటుందో నీ ద్వారా ఇంకొకరిని దేవుడు రక్షించడము మొదలు పెడతాడు. విశ్వాసంలోను జీవితంలోను కలిసిన దంపతులు దేవుని ఉద్దేశంలో పవిత్ర కుటుంబాలుగా ఉండాలని ఆయన ఆలోచన. కానీ ఇశ్రాయేలు ప్రజలు మొదటి భార్యలందరినీ విడిచిపెట్టి గమనించండి, వేరే అన్య వారిని వారు పెళ్లి చేసుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ఉద్దేశానికి విరుద్ధంగా వీరు జీవిస్తా ఉన్నారు. చివరికి ఆమెను విడిచిపెట్టే వారిగా ఉన్నారు. విడాకుల గురించి కూడా దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఒక స్త్రీని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదంట. దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడగొట్టడానికి వీలు లేదని వాక్యము సెలవిస్తా ఉంది. మరి అలాంటి దేవుడు జతపరిచిన నీ భార్యతో నీవు అలాగూ పాపము చేయడము, ఆమెను విడిచిపెట్టి ఇంకొకరితో నువ్వు పాపము చేయడం దేవునికి నచ్చని జీవితం అని వాక్యము సెలవిస్తా ఉన్నాడు. ఇది ఎంతగానో బాధపరిచేటటువంటి జీవితం అని వాక్యం సెలవిస్తా ఉంది. ఇలాగ నీవు నీ భార్యను విడిచిపెట్టి పాపము చేయబడలనా?
నీ భర్తను విడిచిపెట్టి నువ్వు పాపము చేయడం వలన గమనించండి, నమ్మకమును కోల్పోతావు. వివాహ సంబంధంలో ఆ నమ్మకము చచ్చిపోతుంది. ఆత్మీయ విభేదాలు వస్తాయి. నువ్వు ప్రార్థనకు వెళ్ళలేవు. దేవునితో సంబంధం నీతో తెగిపోతుంది. పిల్లల పైన ఎంతో ప్రభావం చూపుతుంది. తండ్రి పాపము చేయడం వలన ఆత్మీయంగా గాను, అలాగే మానసికంగా గాను పిల్లల మీద ఎంతో ప్రభావం చూపుతా ఉంది. ఆర్థిక నష్టం కలుగుతా ఉంది. సంపద నష్టం కలుగుతా ఉంది. కుటుంబంలో గర్వమును మనం కోల్పోతాం. సాతాను చిక్కుల్లో పడిపోయి ఎప్పుడు అదే ఆలోచనలో ఉండి కుటుంబమును కూడా పట్టించుకునేంత దీన స్థితిలోనికి భర్త జీవితము వెళ్ళిపోతాయని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ఈ రోజు భర్తలైన వారితో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీవు దేవుని నిబంధనను మరుస్తూ ఉన్నావు. దైవభక్తి గల కుటుంబమును దేవుడు నిర్మించాలనుకుంటే అలాంటి కుటుంబమును నిర్మించకుండా నీవే పాపమును చేస్తున్నావు. నీ ద్వారా నీ కుటుంబమే నాశనం చేస్తున్నావు. నిన్ను బట్టి దేవుడు అంటున్న మాట, ఆమెకు తరపున, నీ భార్య తరపున నేనే సాక్షిగా ఉంటాను. ఆమెకు సాక్షిగా ఉండడమే కాదు, ఎవరైతే అలాంటి తప్పులు చేస్తున్నారో అలాంటి వారందరికి శిక్షను నేనే ఇస్తానని వాక్యము సెలవిస్తా ఉన్నాడు. ఎవరైతే తన భార్యను విడిచిపెట్టి పాపము చేస్తున్నాడో, ఎవరైతే కుటుంబంలో నష్టము కలిగేలాగా ఆ భర్త పాపము చేస్తున్నాడో అలాంటి వారిని దేవుడే శిక్షిస్తాడని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోనండి, ఈరోజు ఎంతో మంది పురుషులైన వారు మాకేముందిలే, మమ్మల్ని ఎవరిని చూడర్లేని ఎంతగానో పాపము చేస్తా ఉన్నారు. ఈ పాపమును బట్టి నీవు అనుకుంటా ఉన్నావేమో, ఈ పాపమును బట్టి నేను కొద్దిపాటి సంతోషం అనుభవించవచ్చు, సంతోషముగా ఇంకొకరితో నేను బ్రతకొచ్చు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. దేవుడే నీకు విరోధముగా సాక్ష్యము పలకబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, విలువ పెట్టి కొనబడిన నీవు ఎంతగానో నిబంధన చేసి ఒక కుటుంబమునిచ్చిన దేవుడు అలాంటి ఆ యొక్క నిబంధనను నీవు ఎంతగానో అతిక్రమిస్తున్న వాడిగా వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు జ్ఞాపకం చేసుకో, భర్తగా ఉన్నవారు తమ భార్యల పట్ల జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నది. ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా నిజమైన ప్రేమ కలిగి ఉండాల్సి వస్తుంది. అలాగే పురుషులైన వారు పెళ్లి కాకముందుకే ఏ స్త్రీతో కూడా వారు సంబంధాలు పెట్టుకోకూడదని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఇంతవరకు కూడా ఒక భర్త కనుక, ఒక యవనుడు గనక తప్పు చేస్తే ఎంత నష్టం అవుతుంది, తన ఫ్యూచర్ ఎలాగుంటుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఒక స్త్రీ గనక తప్పు చేస్తే, ఇలాంటి వ్యభిచారపు మత్తులలో, ఇలాంటి జారత్వపు ఊబిలలో గనక ఈ యొక్క స్త్రీలు పడితే ఏమైపోతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అట్టి స్త్రీ తన వస్త్రకాలపు ప్రియుని మరచునది, తన దేవుని నిబంధనను మరచునది. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? తన దేవుని నిబంధనను మరచినటువంటి కార్యము చేస్తా ఉంది ఈ యొక్క స్త్రీ. ఎప్పుడైతే భార్య తన భర్తను విడిచిపెట్టి పాపము చేస్తుందో దేవుని నిబంధనను మరుస్తా ఉంది. ఎప్పుడైతే దేవుని నిబంధన ఆమె మరుస్తా ఉందో జ్ఞాపకము చేసుకోనండి, తన జీవిత కాలం వరకు కూడా ఆమె ఎన్నో ఇబ్బందులకు గురవలసి వస్తుంది. ఎన్నో పాపపు స్థితిలోనికి వెళ్ళవలసి వస్తుంది. ఆమె బ్రతుకున్నంత వరకు ఎంతో మంచిగానే జీవిస్తుండొచ్చేమో గాని, ఆమె బ్రతుకున్నంత వరకు సంతోషముగా ఆమెకి ఇష్టం వచ్చిన జీవితం జీవించుండొచ్చేమో గాని, ఆమె యొక్క కడవరి స్థితి ఎంతగానో ఘోరమైపోతుందంట. అందుకే సామెత రాసిన గ్రంథము 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, వెర్రి స్త్రీ యొక్క పెదవులు తేనె వలె రసములు కారును, ఆమె నోటి మాట నూనె కంటే నునుపైనది, అయితే ఆమె అంతము కషాయముతోను 2 వైపులా కత్తి వలెనే ఉండును, ఆమె పాదములు మరణమునకు దిగిపోవును. హల్లెలూయా. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో ఒక స్త్రీ గనక ఈ విధంగా తప్పు చేసినట్లయితే, ఆమె గనక దేవుని నిబంధనను మర్చిపోయి తల్లిదండ్రుల మాటలను పట్టించుకోనకుండా ఎప్పుడైతే ఒక వ్యభిచారపు మత్తులో ఉంటుందో గమనించండి, ఆమె పాదములు మరణమునకు దిగిపోవునంటా ఉంది. ఉన్నంత వరకేమో సంతోషంగా జీవొచ్చేమో, కొంతకాలం వరకు ఈ సుఖ సంతోషాల కోసమే బ్రతకొచ్చేమో గాని, చివరికి ఆమె మరణము రాబోతుంది. ఆ మరణము ఈ యొక్క ఘోరముగా ఉంటుందంట. ఈ సంతోషాన్ని అనుభవించిన దానికంటే ఎంతగానో మరణమును ఆమె అనుభవించి మరి లోకం నుంచి చనిపోతుందని వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, స్త్రీలైన వారు పరిశుద్ధముగా ఉంటే, స్త్రీలైన వారు గనక పురుషునికి ఆ ఛాన్స్ ఇవ్వకపోతే పాపము జరగదు. ఎప్పుడైతే స్త్రీ గనక
ఆ యొక్క పాపమునకు చోటిస్తుందో, ఆ హృదయ వాంఛనకు కనుక ఎప్పుడైతే ఆమె లొంగుతుందో పాపము జరగడానికి ఆస్కారం ఉందని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఒకటే ఒకటి, ఏమిటంటే గమనించండి. 1 తెస్సలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తమని దేవుడు సెలవిస్తున్నాడు. అసలు మనము ఈ యొక్క జారత్వము మన యవ్వన కాలము నుంచి మరలా మన పెళ్ళైపోయి మనము చనిపోయేంత వరకు కూడా ఈ వ్యభిచారపు మత్తులో గాని, ఈ జారత్వపు మత్తులో ఉండకుండా ఉండడమే మనం పరిశుద్ధముగా జీవించినట్టని వాక్యము సెలవిస్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ మత్తులో పడవో నీ కుటుంబము బాగుంటుంది, నీ ఆత్మీయ జీవితము బాగుంటుంది, నీవు దేవునిలో ఉండగలుగుతావు, నీ శరీరములో పాపము ఉండకుండా పరిశుద్ధముగా ఉండగలుగుతావని వాక్యము సెలవిస్తా ఉంది. ఒకసారి జ్ఞాపకము చేసుకోనండి. ఎప్పుడైతే నువ్వు వ్యభిచారపు క్రియలు నీలోనికి వస్తా ఉన్నాయో, ఎప్పుడైతే నీ మనస్సు వాటి యందు చూపు కలుగుతా ఉందో, ఎప్పుడైతే నీ హృదయం వాటిని కావాలని ఆశ కలుగుతా ఉందో, నీవు వ్యభిచారం క్రియలు ఎక్కువ అవుతా ఉన్నాయి. అందుకే ఏమంటా ఉన్నాడు, చాలా మంది అనుకుంటున్నారేమో శరీరముతో జరిగిస్తున్న వారిదే వ్యభిచారం చేస్తున్నారు, శరీరముతో చేస్తున్నారు కదా వాళ్ళకే ఈ నష్టాలు వస్తాయి, వారు మాత్రమే దేవునికి విరోధమైన వారని అనుకుంటున్నారేమో. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు అంటా ఉన్నాడు, మనస్సులో నీకు ఆలోచనలు పుట్టినా కూడా అది వ్యభిచారమే అంటా ఉన్నాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 28 మనం జ్ఞాపకం చేసుకుంటే, వ్యభిచారము చేయవద్దవని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీవు మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినా కూడా అప్పుడే నీ హృదయమందు పాపమును చేసావని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఇది కేవలము పురుషులతో మాత్రమే అనట్లేదు కానీ స్త్రీలతో కూడా దేవుడు అంటా ఉన్నాడు. ఎప్పుడైతే నీ హృదయమును ఆయన చూస్తున్న దేవుడు, ఎప్పుడైతే నీ యొక్క హృదయము పవిత్రముగా ఉంటుందో నీవు పవిత్రముగా ఉండగలవు. మనిషి లోపలోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రము చేయడం లేదు కానీ మనిషి నుంచి బయటికి వచ్చేది అపవిత్రం చేస్తా ఉంది. నీ మాటల వలన నీవు అపవిత్రం అయిపోతా ఉన్నావు, నీ హృదయంలో వచ్చే ఆలోచన వలన నువ్వు అపవిత్రమవుతున్నావు వాక్యము సెలవిస్తా ఉందండి. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, కొద్దిపాటి సంతోషం కోసము నీ హృదయంలో పాపపు ఆలోచనలు పుడుతా ఉన్నాయా? కొద్దిపాటి సంతోషం కోసము ఈ వ్యభిచారపు మత్తులో, ఈ జారత్వ మత్తులో నీవు ఉన్నట్లయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీవు జారత్వము చేసిన వాడు అవుతావు, నువ్వు వ్యభిచారము చేసిన వాడు అవుతావు. ఎప్పుడైతే ఈ జారత్వము వ్యభిచారము చేస్తావో దేవుని వాక్యము నీతో సెలవిస్తా ఉంది, ఇది దేవునికి నచ్చని క్రియ, అసహ్యమైన క్రియ అని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ యొక్క అసహ్యమైన క్రియ నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఇదిగో నీకు దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడే నీ కోరికలను చంపివేసుకో, నీ శరీర క్రియలన్నిటిని చంపివేసుకొని ఆత్మానుసారముగా నువ్వు బ్రతుకుతే నీ కళ్ళు, నీ శరీరము, నీ ఆలోచనలు, నీవన్నీ కూడా నీ అదుపులో ఉండడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా జీవించలేకపోతున్నావంటే నీ శరీర కార్యాలు నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. లేదు, నేను ఇవేమి వినకుండా నేను పాపము చేస్తానంటే దేవుని వాక్యం నీతో సెలవిస్తా ఉంది. సామెతలు 6:32 అంటా ఉన్నాడు, జాగ్రత్తము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే బుద్ధిశూన్యుడని ఎందుకు అంటున్నాడో తెలుసా? వాడు కొద్దిపాటి సంతోషం కోసం దానిలోకి దిగుతా ఉన్నాడు, కొద్దిపాటి యొక్క ఆనందం కోసం దానిలోకి దిగి ఎంతగానో నష్టపోతా ఉన్నాడని వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో అంటా ఉంది, ఏమంటున్నారంటే జారత్వము వ్యభిచారము చేసేవారు ఎలాంటి వారంటే తన ఒడిలో అగ్నినిప్పులు వేసుకొని ఉన్నట్టుగాని వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు నేను కూడా నీ ఒడిలో అగ్నినిప్పులు ఉన్నాయని నీకు తెలుస్తున్నప్పటికీ నువ్వు ఆ పాపములో దిగితే అది ఏదో ఒక రోజు కాలుతా ఉంది, జాగ్రత్త. అది కాలినప్పుడు నువ్వు ఎంతగానో నష్టపోతావు, ఎంతగానో నీ యొక్క ఆధ్యాత్మిక నాశనం వస్తుంది, నీ శారీరక నాశనం వస్తుంది, నీ కుటుంబ నాశనం వస్తుంది, సామాజిక నాశనం అనేది వస్తుంది. జ్ఞాపకం చేసుకోనండి, ఈ నాశనాలన్నీ నీకు రాకూడదంటే నీకు బుద్ధి ఉండగానే నిన్ను నీవు మార్చుకో. దేవుడు నీతో సెలవిస్తున్నాడు, ఇంత హేయమైన క్రియ చేస్తున్న నీవు క్షమించబడాలి అంటే, ఈ పాపపు క్రియలు నీలో నుంచి వెళ్ళిపోవాలంటే ఈ క్షణమే నీవు దేవుని యందు నమ్మిక కలిగించు, ఈ పాపం నుంచి దూరమవురా అని వాక్యము సెలవిస్తా ఉందండి. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, పరస్త్రీ కంటే నీ యవ్వన భార్యతోనే సంతోషించుమని సామెతలు 5:18 అంటా ఉన్నాడు. ఒకవేళ నీ కామ కోరికలు ఎక్కువైపోతున్నాయా, నీ తలంపులు ఎక్కువైపోతున్నాయా, నువ్వు పెళ్లి చేసుకోవడం ఎంతగానో
మంచిదని వాక్యము సెలవిస్తా ఉంది. లేదు లేదు నేను ఇలాంటి జీవితము కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టుగా దీనిలోనే జీవిస్తానంటే బుద్ధిహీనుడిగా అయిపోతావు, బుద్ధి శూన్యుడిగా అయిపోతావు, బుద్ధి లేని వాడిగా అయిపోతావు అని వాక్యము సెలవిస్తా ఉంది. దాని వలన నీ కుటుంబము నాశనం అవుతా ఉంది, నీవు నాశనం అవుతున్నావు. నీవు నాశనం అవడమే కాకుండా నీ పిల్లలను కూడా నాశనం చేస్తూ ఉన్నావు. జ్ఞాపకం చేసుకోనండి. అందుకే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీవు పరిశుద్ధముగా ఉండాలి అంటే జారత్వము వ్యభిచారం నుంచి దూరం రావాలని దేవుని వాక్యం మనందరితో కూడా సెలవిస్తా ఉంది. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ వేశ్య సాంగత్యము, ఈ జారత్వము, ఈ రెండు కూడా దేవునికి అసహ్యమైన కార్యాలని మనకు తెలుస్తా ఉంది. ఎప్పుడైతే వీటిని చేస్తావో నీ శరీరము, నీ యొక్క ఆత్మ, నీ యొక్క కుటుంబము ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అంతేకాదు ఇవన్నీ నాశనం అవ్వడమే కాకుండా దీని వలన నీవు పరలోక రాజ్యము చేరలేవు, దేవుని సంబంధిగా అగలేవు అని వాక్యము సెలవిస్తా ఉంది. మరి నువ్వు చనిపోయిన తర్వాతనే నీకు నిత్యాగ్ని ఉందని ఇంత స్పష్టముగా ఈ వేష సాంగత్యము చేయి వారికి, జాగ్రత్తం కొనసాగించే వారికి దేవుడు చెప్తా ఉంటే, మరి ఇక్కడ బ్రతికుండగా ఈ లోకంలో ఉండగా నీకేమైనా నష్టాలు వస్తాయా, ఈ లోకంలో ఉండగా నీకేమైనా శ్రమలు వస్తాయని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే ఎప్పుడైతే మనిషికి శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే మనిషికి కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే ఆ శ్రమల నుంచి బయటపడడానికైనా, ఆ కష్టముల నుంచి బయటపడడానికైనా, ఇంకొకసారి దాని జోలికి వెళ్లకుండా మనిషి దాని నుంచి బయటపడడానికి క్రొత్తగా జన్మించడం చూస్తా ఉన్నాం, క్రొత్తగా మార మనస్సును చూస్తా ఉన్నాము. అందుకే దేవుడు వాని వాని ఫలము చొప్పున వానికి ఫలితమునిస్తా ఉన్నాడు దేవుడు. అందుకే నువ్వు ఏమి విత్తుతావో దానిని కోస్తావని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి పాపము చేస్తున్నాడో ఆ పాపము తగ్గ ఫలితం అతను అనుభవించినప్పుడు ఇంకొకసారి దాన్ని చేయకుండా ఉంటాడని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ఇంత ఘోరమైన ఈ పాపము కొనసాగిస్తున్న వారి పట్ల ఏమైనా ఈ లోకంలో నష్టాలు కలుగుతా ఉన్నాయా అని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, సామెతల రాసిన గ్రంథము 6వ అధ్యాయము 26, 27 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడును, ఒకడు తన ఒడిలో అగ్ని నొచ్చుకున్నడిలా వాని వస్త్రము కాలకుండునా. హల్లెలూయా. వేశ్య సాంగత్యము చేయువానికి కేవలము రొట్టె తునక మాత్రం మిగిలిండును అంటే అతడు ఎంతో ఉన్నత స్థితిలో నుంచి చివరికి రొట్టె తునక మిగిలే స్థితిలోనికి వస్తారని దాని అర్థము. అంటే నీ ఉన్న స్థితిని నీవు కోల్పోతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీకు ఆస్తి నష్టము కలుగుతుందని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే నువ్వు వేశ్యలతో సంబంధం పెట్టుకుంటావో వాడు చివరికి దారిద్రంలో పడతారని వాక్యం సెలవిస్తా ఉంది. తన డబ్బు, సంపద, గౌరవం అన్ని కోల్పోతాడు. తినడానికి కేవలం రొట్టె తునక మాత్రమే మిగులుతుందని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటావో అది నీ మనస్సును మాత్రమే కాదు గాని నీ ఆర్థిక స్థితిని, నీ భవిష్యత్తుని అది నాశనం చేస్తుందని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకేమంటా ఉన్నాడు, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును అంటా ఉన్నాడు. అంటే మగనాలు అంటే పరస్త్రీ, ఇంకొకరి భార్య నిన్ను వేటాడుతుందంట, మిక్కిలి విలువగల ప్రాణాన్ని వేటాడుతుందంట. మనం గమనించినట్లయితే ఒక జింక సింహము కన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలదు, కానీ సింహము దానిని వేటాడినప్పుడు దానికి దొరుకుతా ఉంది. కేవలము ఏమిటంటే దానికి ఒక భయము. ఆ భయము వలన ఆ జింక సింహానికి దొరుకుతుంది. అలాగే ఎప్పుడైతే నువ్వు ఈ వేశ్య సాంగత్యం, ఈ జారత్వంలో ఉంటావో ఆ స్త్రీని నువ్వు వేటాడే విధముగా నీ జీవితం అయిపోతుందని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే ఆమెతో పాపములో పడితే కుటుంబము, గౌరవము, ఆత్మ, భవిష్యత్తు అన్ని నాశనం అయిపోతాయని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే దానికి ఉదాహరణగా చెప్తా ఉన్నాడు దేవుడు, ఒకడు తన వడిలో అగ్ని నుంచుకునేడలా వాని వస్త్రములు కాలకుండునా అంటా ఉన్నాడు. అంటే నీ వడిలో అగ్ని ఉంటే ఏ విధంగా అయితే అది కాలకుండా ఏ విధంగా అయితే ఉండదో, ఈ వేష సాంగత్యము చేసిన వాడు, ఈ జారత్వము చేసిన వాని జీవితం కూడా చివరికి ఎలా అయిపోతుందంటే వారిని కాల్చి వేస్తది అని సెలవిస్తా ఉన్నాడు. అందుకే మనం ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతలకు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, జారస్త్రీ ఎండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము, వెళ్ళిన ఎడల పరులకు నీ బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టాజీతము అన్నుల ఇల్లు చేరును. ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉంది, నువ్వు జార స్త్రీ వెళ్ళే చోటికి కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళితే ఏం జరుగుతా ఉంది,
పాపము దగ్గరికి వెళ్ళడం అంటే అగ్నికి దగ్గరగా వెళ్ళడం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చివరికి అది నిన్ను కాల్చేస్తుందని వాక్యం సెలవిస్తా ఉంది. సొలొమోన్ అంటా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉండు, దాని దగ్గర కూడా వెళ్ళొద్దు అంటా ఉన్నాడు. 1000 మంది భార్యలు చేసుకుంటున్నటువంటి ఈ సొలొమోను మనతో సెలవిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అయితే మనము ఎప్పుడైతే ఆ యొక్క దగ్గరికి వెళ్ళిపోతామో, అంటే ఆ జారస్త్రీ తోవలో మనం ఎప్పుడైతే పడిపోతామో, నీ యవ్వన బలము, నీ ఆస్తి నష్టం అనేది నీకు అది మనము జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దీనికి బెస్ట్ ఉదాహరణ మనం గమనించుకున్నట్లయితే, చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి సగం ఆస్తిని తీసుకొని వెళ్ళి మొత్తము తన ఫ్రెండ్స్ తో తిరిగాడు, వేషలతో తిరిగాడు, మొత్తం కూడా నాశనం చేసుకున్నాడు. చివరగా తనకి ఏం మిగిలింది? పందులు తినే పొట్టు దగ్గరికి కూడా అతను దిగజారిపోయాడంటే ఎంతగా మనిషిని ఆ యొక్క వేష సాంగత్యము, ఆ జారత్వము, చెడు స్వభావము ఎంతగా మనిషిని దీన స్థితిలోనికి తీసుకొని వెళ్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అందుకే ఎవరైతే వేష సాంగత్యమును, ఈ యొక్క జారత్వమును కొనసాగిస్తారో వారి జీవితంలో ఆస్తి నష్టము కలుగుతా ఉంది. మరి రెండవది ఏం కలుగుతా ఉందంటే, హోషేయ రాసిన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్ష రసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. హల్లెలూయా! ఏం చెడుతా ఉన్నారు? మతి చెడిరి అంటా ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని విడిచి అన్ని దేవతలతో ఆరాధనలో జారత్వం చేశారు. ఇక్కడ వ్యభిచారం అనేది 2 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొట్టమొదటిది శరీరకంగా, రెండవది ఆధ్యాత్మికంగా. శరీరకంగా అంటే స్త్రీ పురుషుడు మనం చెప్తున్నాం కదా, వ్యభిచారం జారత్వం అంటే పెళ్లి కాక ముందుకు చేసేదాన్ని, వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత చేసేదాన్ని. అంటే 2 శరీరాల కలయిక చేసేదాన్ని కూడా వ్యభిచారము. ఇంకొక వ్యభిచారం ఉంది, అదే దేవుణ్ణి విడిచి ఇంకొక దేవుని నీవు పూజించడం. ఒక క్రైస్తవుడిగా నీవు ఎప్పుడైతే నీ దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకొక దేవునితో నువ్వు వెళ్తున్నావో దాన్ని వ్యభిచారంగా దేవుడు చూస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించినప్పుడు 6 లక్షల పైగా వచ్చిన ఆ జనాంగము చివరికి 2 మాత్రమే కానానులో అడుగు పెట్టారు. అంటే అందరూ కూడా చంపివేయబడ్డారు. కారణం ఏమిటంటే వ్యభిచారపు క్రియలు. తమ దేవుణ్ణి మరిచి పాపము చేసిన వారిగా ఉంటున్నారు. ఎన్నెన్నో అన్య క్రియలు వాళ్ళు పాటించిన వారిగా ఉంటా ఉన్నారు. అందుకే వారు ఏమైపోతున్నారు? మతి చెడిరి అంటా ఉన్నాడు. మతి చెడిరి అంటే సరైన తీర్పును కోల్పోవడం. అసలు వారు ఏమి చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియని జీవితం వాళ్ళు జీవిస్తారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మర్చిపోతారు. తమను తామే నాశనం చేసుకునే స్థితిలోనికి వాళ్ళు వెళుతారంటున్నాడు. అందుకే వారు ఏమైపోతారంట? మతి చెడుతుంది, వారి బుద్ధి చెడిపోతుందని వాక్యం సెలవిస్తా ఉంది. మనం ఇంకా అర్థవంతంగా చెప్పుకోవాలంటే మతి చెడినంటే ఒక పిచ్చోళ్ళు అయిపోతారు ఆ పాపం చేసేదానికి. ఉదయం మొదలుకొని నీకు ఎప్పుడు కూడా అవే పాపపు ఆలోచనలు. నిన్ను ఎంతమంది హెచ్చరించినా నువ్వు మరలా దానిలోనికే వెళ్ళే విధముగా నీ హృదయము, నీ మనస్సు నీకు తయారవుతుందని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే హోషేయ రాసిన గ్రంథం 5:4 ఏమంటారంటే, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సునుట వలన వారి యెహోవాను ఎరుగక యుందురు. చివరికి నీ మతి ఎలా అయిపోతుందంటే నువ్వు దేవుణ్ణి కూడా ఎరగలేని స్థితిలోనికి వస్తావు. నువ్వు దేవుని దగ్గరికి రాలేవు నీ వ్యభిచార క్రియల వలన. నిన్ను ఎంతగా మార్చేస్తుంది ఈ వ్యభిచారము, జారత్వం అంటే నువ్వు దేవుని దగ్గర కనపడకుండా చేస్తా ఉంది. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలు చేసిన ఆ పాపాలన్నిటిని బట్టి వారు దేవుని దగ్గరికి రాలేకపోయారు. వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎంతగానో శాపమును వారు పొందుకుంటా ఉన్నారు. తిరిగి తమ దేవుని యొద్దకు రాలేని స్థితముగా వారి పాపపు అలవాట్లతో వారు బంధింపబడి ఉన్నారు. అందుకే సులభంగా దేవుని వైపు వాళ్ళు తిరగలేని స్థితిలో ఉన్నారు. వారి జీవితాంతము విగ్రహారాధన మరియు పాపపు క్రియలోనే వాళ్ళు ఉన్నారు. అందుకే వారికి పశ్చాత్తాపము లేకుండా వారు మరణమునకు అప్పగించబడ్డారు. దానికి కారణం ఏమిటంటే వారిలో వ్యభిచారపు మనస్సు ఉంది. అది కేవలము శారీరక పాపమే కాదు, ఆధ్యాత్మిక పాపమును కూడా. అంటే దేవునిని వదిలి ఇంకొక జీవితము జీవించినటువంటి పాపానికి అది నిన్ను ప్రోత్సహిస్తుందని వాక్యము సెలవిస్తా ఉంది. ఇది 2వ నష్టము. మొదటిది ఆస్తి నష్టం నీకు వస్తా ఉంది, రెండవది నీ మతి చెడిపోతా ఉంది, నీకు దేవుడు అంటే ఏమిటో తెలియకుండా చేస్తా ఉంది. ఇక 3వది చూద్దాం. వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. హల్లెలూయా! ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీకు వచ్చే 3వ నష్టం ఏమిటంటే నువ్వు అవమానానికి
అప్పగించబడతావు. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. జాగ్రత్తము చేసేవాడు కేవలం తాత్కాలికంగా కాదు గాని జీవితాంతము సిగ్గు అవమానము వాడు పొందుకోవాల్సింది వస్తుంది, గాయములు వాడు పొందుకోవాల్సింది వస్తుంది, శారీరక శిక్షలు సమస్యలు నష్టాలు వాడు చూడాల్సింది వస్తుంది, సమాజంలో గౌరవం కోల్పోవాల్సింది వస్తుంది. అపకీర్తి అనేది ఎప్పటికీ పోదని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి వ్యభిచార క్రియల్లో వారు దొరికితే వారికి ఉన్న పేరు ఎప్పుడు కూడా పోనే పోదు. అందుకే ఒక్కసారి వ్యభిచారం చేస్తే నీ పేరు అలాగా అపకీర్తి అనేది నీకు అలాగనే ఉండిపోతాయని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే మూడవది నీకు అవమానం కలుగుతా ఉంది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. సంసోనును ఎంత బలము కలిగిన వాడు, అంత బలము కలిగిన వాడు అవమానమును పొందుకుంటా ఉన్నాడు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని సైతం చంపిన వాడు చూడండి, చిన్న పిల్లల చేతిలో అవమానం పొందుకునే స్థితిలోనికి వచ్చాడు. తన ముందే తన దేవుణ్ణి అంతమంది అవమానపరుస్తున్నప్పటికీ ఏమి అనలేని స్థితిలోనికి సంసోను అలా విధముగా తయారైపోయినాడు. అంటే దానికి కారణం ఏమిటంటే అవమానము. నీకు అవమానం కలుగుతుంది వ్యభిచారము జారత్వంలో ఉంటే, నీకు అపకీర్తి కలుగుతా ఉంది అని వాక్యము సెలవిస్తా ఉంది. అలాగే జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత నీకు కలిగే 4వది ఏమిటంటే, మొదటిదేమో నీకు ఆస్తి నష్టము కలుగుతా ఉంది, రెండవది నీ మతి చెడిపోతా ఉంది, మూడవది నీకు అవమానములు కలుగుతా ఉన్నాయి. ఇక 4వదిగా మనం చూసుకుంటే, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు. అంటే దీన్ని మనం చూసుకున్నట్లయితే సామెతల రాసిన గ్రంథం 5వ అధ్యాయము 11 నుంచి 13 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేతిని, నా హృదయము గద్దింపు నేనెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అనే స్థితి నీకు వస్తుంది. అంటే తుదకు నీ శరీరము క్షీణించే స్థితిలోనికి నువ్వు వస్తావట. ఎంత క్షీణత అంటే నువ్వు మంచాన పడ్డప్పుడు అనుకుంటావంట, నేను వారు చెప్పిన మాట వినింటే బాగుండు, నా ఉపదేశకులు చెప్పిన మాట వినింటే బాగుండు, నా హృదయంలో గద్దింపు వచ్చింది ఈ పాపము చేయకూడదని, అది చేయకుండా ఉంటే ఎంత బాగుండు అనే స్థితిలోనికి నీవు అయిపోతావని వాక్యము సెలవిస్తా ఉంది. ఇది 4వది ఏమిటంటే, నీ శరీరం నీకు క్షీణించినప్పుడు, నీకు వ్యాధులు వస్తున్నప్పుడు, నీకు బాధలు వస్తున్నప్పుడు, నీ ఆరోగ్యం ఏమిటో నీకు తెలుస్తున్నప్పుడు, నీకు ముగింపులోనికి వచ్చినప్పుడు తెలుస్తుంది నేను ఎంత నష్టపోయాను అన్నది. నువ్వు మంచానికి అప్పగించబడతావు, నీ మాంసము నీ శరీరం అంతా క్షీణించబడిపోతుందంట. ఈరోజు ఎంతో మంది కూడా ఈ అడల్టరీ వలన వారి శరీరమును వాళ్ళే క్షీణతలోనికి తెచ్చుకుంటా ఉన్నారు. మనం గమనించినట్లయితే ఆరోగ్యం బలహీనమైపోతా ఉంది, శరీరం క్షీణించిపోతా ఉంది, ఆనందం కోల్పోతా ఉంది. అంటే పాపం ఎప్పుడు ఆరోగ్యకరమైన ముగింపు ఇవ్వదండి. మనం చేసే ప్రతి పాపము కూడా నీకు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ముగింపు ఇవ్వదు, కానీ అది ఎప్పుడు నీ శరీరమును నాశనము చేస్తుంది, పశ్చాత్తాపమును పొందుకున లేకుండా నిన్ను చివరికి చేస్తుంది. ఇతను అంటా ఉన్నాడు, ఇదిగో నా బోధకుల మాట నేను ఎందుకు వినకపోతే అంటా ఉన్నాడు. ఈరోజు నీకు కూడా అలాంటి ఒక రోజు రాబోతుంది. ఇదిగో నన్ను ఎంతో మంది గద్దించారు కదా, ఈ గద్దింపుకు నేను ఎందుకు లోబడలేదని స్థితి నీకు వస్తుంది. అలాంటి స్థితి వచ్చినప్పుడు, ఆ మంచం నుంచి లేయలేని స్థితిలోనికి నువ్వు వచ్చినప్పుడు, నీకెవరు చెప్పలేని స్థితిలోనికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు దేవుని దగ్గరికే లారేనంత దూరముగా నువ్వు వెళ్ళినప్పుడు, ఆ రోజు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎంత తిప్పలు పడాల్సింది వస్తుందో. దేవుని దగ్గరికి రావాలన్నా, దేవుని వాక్యంలోనికి రావాలన్నా, ఇదిగో నీ యొక్క పాడైపోయిన జీవితం నుంచి బయటికి రావాలంటే ఎంత కష్టం ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. అందుకే ఒక రోజు రాబోతుంది, వ్యాధులు అనుభవించే రోజు, నీకు నువ్వే రియలైజ్ అయ్యే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజు నువ్వే అనుకుంటావంట, అయ్యో నేను ఎందుకు నా మాట వినలేకపోయాను, నా హృదయం నన్ను గద్దించిన ఎందుకు నేను వినలేకపోయాను, నాకు ఎంతో మంది చెప్పిన నేను ఎందుకు వినలేకపోయానని నిన్ను నీవే అనుకునే ఒక రోజు రాబోతుందని వాక్యము సెలవిస్తా ఉంది. మొదటిదేమో నీకు కలుగుతుంది ఆస్తి నష్టము, రెండవదేమో నీ మతి చెడిపోతా ఉంది, మూడవది నీకు అవమానం కలుగుతుంది, 4వది నీకు వ్యాధి కలుగుతా ఉంది. ఇక 5వది చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనము అలాగే 9వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఇశ్రాయేలులో షిత్తీయులలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. హల్లెలూయా. ఎంతమంది చనిపోతా ఉన్నారు?
24,000 మంది చనిపోయారంట. కారణము, పరిశుద్ధంగా ఉండవలసిన వారు మోయాబురాన్ల స్త్రీలతో పాపము చేసినప్పుడు. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తా ఉంది, ఇదిగో నీ శరీరం క్షీణించిపోయిన తర్వాత నీకు దగ్గరగా వచ్చేది దేవుని శాపము, అదే మరణము రాబోతా ఉంది. ఈ మరణము ఎలాంటిదో తెలుసా? ఈ వ్యభిచారము, ఈ విగ్రహారాధన దేవునికి చాలా అసహ్యమైనవి. దేవుని ప్రజలు కూడా ఈ పాపంలో పడితే దేవుని కోపం ఖచ్చితంగా తప్పదండి. దేవుడు ఆదాము హవ్వలను సృజించిన తర్వాత వారిద్దరికి చెప్పాడు, మీరు ఆ పండు తినొద్దండి. దేవుడు సృజించిన వారే ఆ తప్పు చేసినందుకు దేవుడి ఇంటి నుండి ఏం జరుగుతా ఉంది? తీర్పు మొదలవుతా ఉంది. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తా ఉంది, నిన్ను ప్రేమించిన ఆయన ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, నువ్వు ఎప్పుడైతే ఆయన మాటను లెక్క చేయవో, ఆయనకు అసహ్యమైన కార్యములు చేస్తావో, నీకొచ్చే ఆ యొక్క 5వ నష్టమే మరణము రాబోతా ఉంది. ఈ లోకంలో నీకు మరణము రాబోతా ఉంది. దేవుడు పవిత్రుడు, ఆయన మానవులను అగౌరవపరిస్తే ఆయన కోపము తప్పదు. నువ్వు ఎప్పుడైతే నీవు ఎంతో మందికి అసహ్యంగా కనపడతావో, ఆయన కోపం నీ మీద ఖచ్చితంగా కనపడతా ఉందని జ్ఞాపకం చేసుకో. ఇక నుంచి ఆయన నువ్వు మారు మనసు పొందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే 5వదిగా నీకు మరణము రాబోతా ఉంది అని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఇక 6వది, ఇక చివరిగా నీకు వచ్చేది ఏమిటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్య సాంగులైనను వ్యభిచారులైనను దేవుని తీర్పు తీర్చును. హల్లెలూయా. దేవుడు జతపరిచిన వివాహము ఆది కాలములోనే ఆదాము హవ్వలకు దేవుడే వారిద్దరిని కలిపాడు. దేవుడే వారికి వివాహము చేశాడు. అలాంటి బలమైన ఈ వివాహమును, ఘనమైన ఈ వివాహమును ఎవరైతే పాడు చేస్తున్నారో వారికి దేవుడే తీర్పును తీరుస్తా ఉన్నాడు. ఎంత విచ్చలవిడిగా ఈ పాపము వెల్లడైపోతుందో సరి జ్ఞాపకం చేసుకోండి. పురుషులు భార్య ఉన్నప్పటికీ ఇంకొకరితో పాపం చేస్తా ఉన్నారు. భార్యలు కూడా భర్తలు ఉన్నప్పటికీ ఇంకొకరితో పాపం చేస్తా ఉన్నారు. ఇంకా ఘోరమైన స్థితి ఏమిటంటే స్త్రీలు పాపం చేస్తా ఉన్నారు, పురుషులు పాపం చేసుకుంటూ ఉన్నారు. ఇంత ఘోరమైన స్థితిలో ఉంటా ఉన్నారు. మనం అమెరికాలో చూస్తా ఉన్నాం, చార్లెస్ అనే ఒక గొప్ప సేవకుని ఒక వ్యక్తి చంపివేస్తా ఉన్నాడు. వారు చేస్తున్న పాపమును వారికి హెచ్చరిస్తున్నందుకు, ఇదిగో మీరు చేస్తున్న ఇలా పాపము చేస్తే దేవుని తీర్పు మీ మీదకి రాబోతుందని వారికి చెప్పినందుకు జ్ఞాపకం చేసుకోనండి. ఒక వ్యక్తి ఆ మాటలకు హట్ అయ్యి ఆ వ్యక్తిని కాల్చి చంపేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే జ్ఞాపకం చేసుకోనండి, ఎంత దీనమైన స్థితిలోనికి వెళ్తా ఉన్నాం ఈరోజు. నీ పాపమును ఎత్తి చూపిస్తున్నప్పటికీ నువ్వు మారలేని స్థితిలో ఉన్నావు. ఇక దేవుని తీర్పు నీ మీదకి రాబోతుంది. ఆ తీర్పే నిన్నేం చేస్తా ఉంది? నాశనం చేస్తా ఉంది. యుగములు నిన్ను కాలే విధముగా చేస్తా ఉంది. ఆ తీర్పు చాలా ఘోరముగా ఉండే విధముగా ఉందని రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. వివాహం ఎంతో ఘనమైనదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరొకరు దేవుని యందు భక్తి కలిగి జీవితము జీవించి కుటుంబమును దేవుల్లో నడపాలని దేవుడు ఆశ కలిగినాడు. ఇక చివరికి దేవుని తీర్పు నీ మీదకి రాబోతుంది అంటే నువ్వు దేవుని యొక్క నిబంధనను మీరినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఓసారి జ్ఞాపకం చేసుకో, చెప్పబడిన ఈ 6 నష్టాలు, ఆస్తి నష్టము, మతి అనేది కోల్పోయే జీవితము, అవమానములు వస్తా ఉన్నాయి, వ్యాధులు వస్తా ఉన్నాయి, నీకు మరణము రాబోతుంది, చివరిగా దేవుని తీర్పే నిన్ను నాశనం చేస్తా ఉంది. ఆ 2 అంచుల ఖడ్గమే నిన్ను నాశనం చేస్తా ఉంది. మనందరం కూడా ఆ వాడిగల 2 అంచుల ఖడ్గము ఒకవైపేమో నిన్ను బాగుపరుస్తుంది, ఒకవైపేమో నువ్వు తప్పుడు మార్గంలో వెళితే ఆ మార్గంలో వెళ్లకుండా నిన్ను సరైన మార్గంలో వెళితే ఇంకొక వైపు ఉన్న ఆపదను నువ్వు తప్పు చేస్తే అదే కత్తి నీకు నాశనంలోనికి నడిపిస్తా ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఆ 2 అంచుల ఖడ్గములో ఒక అంచు తెప్పినప్పుడే నువ్వు మాట వినకపోతే ఆ 2వ అంచు నిన్ను నాశనం చేయబోతా ఉంది. అది దేవుడే నిన్ను నాశనం చేయబోతా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. అలాంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదంటే ఈ వేషధారణను, ఈ యొక్క వ్యభిచారపు క్రియలను, ఈ యొక్క జారత్వమును విడిచిపెట్టాలి. ఒకవేళ నీ జారత్వమును విడిచిపెట్టలేకపోతే ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తా ఉంది, నీకు నష్టములు కలగబోతా ఉన్నాయి. మనందరం జ్ఞాపకం చేసుకుంటే, ఇంత పాపము చేస్తున్న నేను మరలా దేవుని దగ్గరికి వెళితే నన్ను దేవుడు క్షమిస్తాడా అంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒక వేశ్య స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకునండి, ఆయన పాదాలు పట్టుకుని ఆమె
ఆయన చెంత కన్నీరు విడుస్తున్నప్పుడుకు ఆమె పాపాలన్నీ దేవుడు క్షమించాడు. ఆమెతో అంటున్నాడు దేవుడు, అమ్మా నువ్వు విస్తారముగా నన్ను ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు నేను క్షమించి వేస్తున్నాను. ఈ రోజు నా దేవుడు నువ్వు ఎప్పుడైతే నీ పాపములు ఆయన దగ్గర వచ్చి ఒప్పుకుంటావో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక నీ సమస్త పాపముల నుంచి నిన్ను విడిపిస్తాడు. విడిపించడమే కాకుండా నీ పాత జీవితముల నుంచి నిన్ను ఆయన దూరము చేస్తాడు. నీ పాత జీవితాన్ని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు గాని నీకు నూతన జీవితమును దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు గమనించుకోండి, ఈ సమయమందు వాక్యమున నీవు నేను కూడా ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. వ్యభిచారపు క్రియలు నీలో ఉన్నాయా? దేవుల్లో ఉంటే శరీర కార్యాలు కొనసాగిస్తున్నావా? జారత్వమును కొనసాగిస్తున్నావా? ఈ యొక్క అడల్టరీ వైపు నీకు ఎక్కువగా మోహపు చూపులు నీకు కలుగున్నావా? కామపు ఆలోచనలతో నీవు కలుగున్నావా? శారీరక ఈచ్ఛలతో నీవు కలుగున్నావా? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. నీ ఈచ్ఛలన్నీ, నీ కోరికలన్నీ దేవుని దగ్గర పెట్టు. అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా అని ఆయన దగ్గర కన్నీరు విడిచి ఆయన దగ్గర ప్రార్థనలో నీవు జ్ఞాపకం చేసుకో. నీ పాపములన్నీ కూడా దేవుడికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదు లేదు నేను అలాంటి జీవితంలోనికి వెళ్ళను, నాకు ఇదే నచ్చింది అని నువ్వు అలాగనే కొనసాగితే ఈ లోకంలో నీకు నష్టములు కలగబోతున్నాయి. ఈ లోకంలో నష్టమే కాకుండా నిన్ను పోలి ఉన్న నీ కుటుంబము నష్టపోతా ఉంది. నిన్ను బట్టి ఎంతో మంది నాశనానికి అప్పగించబడుతున్నారు. అంతేకాదు చివరికి నీవు కూడా నరకంలో యుగయుగములు కాలవలసిన సమయము రాబోతా ఉంది. కాబట్టి ఇక నుంచి మీరందరూ జ్ఞాపకం చేసుకోనండి, ఈ జారత్వమును, ఈ అడల్టరీ నుంచి, ఈ సెక్సువల్ థింగ్స్ నుంచి మీరందరూ కూడా బయటికి రావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమును మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాము. కాబట్టి యవనస్తులందరూ కూడా ఈ యొక్క పాప ఊబిలోంచి అందరూ బయటికి రావాలని, అలాగే దేవుడిలో ఉన్నవారైనా ఇక నుంచి అయినా మీరు మారు మనసు పొంది మీ యొక్క క్రియలన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం కూడా తలలో చిన్న ప్రార్థనలో ఏకీభవిద్దామండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. అవును ప్రభువా, మేము ఎంతవరకు తండ్రి చిన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా ప్రభువా మేము ఏ స్థితిలో కూడా మేము పరిశుద్ధంగా మారాలని అనుకోవట్లేదు ప్రభువా. మీరు మాత్రమే మాతో మాట్లాడుతూ నీ యొక్క గొప్ప కృప వలన మమ్మల్ని మారుస్తూ దేవా, నీ యొక్క సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నిలవబెడుతున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ఎంతమంది అయితే నీ బిడ్డల యొక్క వాక్యాన్ని వినున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాము దేవరా. వాళ్ళు ఎవరైనా తండ్రి ఈ యొక్క పాపపు ఊబిలో ఉన్నట్లయితే, ఈ వ్యభిచారపు క్రియలు గాని, ఈ జారత్వపు క్రియల్లో వాళ్ళు ఉన్నట్లయితే ప్రభువా, వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఆ క్రియల్లోంచి వారందరినీ మీరు తప్పించమని అడుగుతున్నాము దేవా. ఎందుకంటే ప్రభువా, ప్రతి పాపమును కూడా దేహమునకు బయట జరుగుతున్నాయి గాని ఈ వ్యభిచారము, ఈ జారత్వము మాత్రమే హృదయపు లోపల జరుగుతూ హృదయాన్ని, శరీరమును, మొత్తం ఆత్మీయ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేస్తుందని వాక్యము సెలవిస్తుంది కదయ్యా. ఈరోజు మేము నాశనంలోకి నడిపించబడకుండా, నీకు అసహ్యమైన జీవితము జీవించకుండా ఇక నుంచి అయినా ప్రభువా ఈ జారత్వమునకు, ఈ యొక్క అడల్టరీ థింగ్స్ కు, ఈ సెక్సువల్ థింగ్స్ కు, ఈ ఈచ్ఛలకు, వీటన్నిటి కూడా మేము దూరముగా వచ్చి తండ్రి నీలో ఫలించుటకు మా పాపాలన్నీ నీ యొక్క సన్నిధిలో ఒప్పుకొని, మీరు నమ్మదగిన దేవుడు గనుక తండ్రి మీరు మా సమస్త పాపములను తుడిచివేయి దేవుడని మేమందరం నమ్ముచున్నామయ్యా. ఈ ఎంతమంది అయితే ఆయన యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి పాపపు ఆలోచనలన్నీ మీరు మార్చమని, ఇదిగో ప్రభువా నీ యొక్క చిత్తమైతే తండ్రి మా యొక్క సేవా కార్యక్రమంలో మీరు ఇంకా ఎక్కువ బలపరచమని, ఎవరైతే తండ్రి ఇంకా వేటి మీద అయితే వారికి వాక్యం అవసరమై ఉన్నదో ఆ వాక్యములన్నీ కూడా వారు మాకు తెలియపరచుటకు, వారితో పాటు మేమును, మాతో పాటు వారును అందరం కూడా బలపడి నీ యొక్క రాజ్యమునకు చేరుటకు మీరే సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్.